అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఇంకో 10 వీడియోలు చూడండి. ఇంకా నిన్న మొన్న చేసిన కొన్ని వీడియోస్ శాంపిల్గా చూడండి. కంటెంట్ బాగుంది ఈ ఛానల్లో అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైకు ఇంపార్టెంట్ అండి. సరే, అది పక్కన పెట్టేస్తే ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా? ఆ హోదా కావాలని శాసిస్తారా? అది ప్రజలు ఇచ్చే స్థానం. చరిత్రలో ఎక్కడైనా ఇలా చూసామా? జగన్ తీరును నిలదీసిన సీఎం చంద్రబాబు. ఉపసభాపతిగా రఘురామ ఎన్నిక. సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టిన సభాపతి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తదితరులు. సో జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాను అంటున్నారు. అసలు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, మేమిచ్చేది కాదు. ప్రజలు దానికి తగ్గట్టు సీట్లు మీకు ఇచ్చుంటే మీకు ఆ హోదా వచ్చేది. అది ఇస్తేనే సభకు వస్తామనడం చరిత్రలో ఎక్కడా లేదు. సో చరిత్రలో ఎక్కడా లేనివి చేయడమే ఆ పార్టీ స్పెషల్, ఆ నాయకుడు స్పెషల్. ఆ రోజు జగన్ మిమ్మల్ని రఘురామకృష్ణరాజు నరసాపురం లోక్సభ నియోజకవర్గానికి రాకుండా అడ్డుకున్నారు. అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రానివ్వలేదు. అలాంటిది మీరు ఉపసభాపతిగా ఉన్న ఈ సభలోకి ఆయన రాలేకపోతున్నారు. మీ ముందు సభలో కూర్చోలేని పరిస్థితి ఆయనకు వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ఇది. దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది. రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి చంద్రబాబు గారు చేసిన కామెంట్స్. ఇదే జగన్ స్వభావం. ఆ రోజు పోలీస్ కస్టడీలో రఘురామకృష్ణరాజును ముసుగు వేసుకొని 4 వ్యక్తులు కొట్టారు. లాఠీలతో, రబ్బర్ బెల్ట్లతో అరికాళ్లపై కొట్టారు. ఇదంతా ఫోన్లో వీడియో కాల్లో నాటి సీఎం జగన్ చూశారని రఘురామ అప్పట్లో చెప్పారు. నిజంగా ఇలా జరిగి ఉంటుందా అని అనుకున్నా. కానీ నన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంచి ఆ గదిలో సీసీ కెమెరాలు పెట్టారు. నా హావభావాలు సీఎం జగన్ చూసేందుకే ఆ పని చేశారని తెలిసింది. అప్పుడు నా అనుమానాలు నివృత్తి అయ్యాయి. జగన్ ప్రవృత్తి రూఢి అయ్యింది అని చంద్రబాబు నాయుడు గారు సభలో చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆ సీసీ కెమెరాలు పెట్టి ఆ యాక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారంటే ఎంత బుద్ధి, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి అనేది నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పారన్నమాట. నిన్న డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారి ఎన్నిక జరిగింది. ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగింది. అందరూ అన్ని పార్టీల పక్షాల సభ్యులు, అలాగే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, సభాపతి అయ్యన్న పాత్రుడు గారు వెళ్ళి కూర్చోబెట్టారనమాట. తర్వాత మరో ఇంపార్టెంట్ వార్త ఏంటంటే, డొల్ల కంపెనీలతో దోచేసిన సంజయ్. అగ్ని ఎన్ఓసి పోర్టల్ నిర్వహణ సౌత్రిక టెక్నాలజీస్కు, ఉనికిలోనే లేని క్రిక్యాప్ టెక్నాలజీస్కు అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సుల బాధ్యత. ఈ 2 సంస్థలు ఒకటే. ఒప్పందం చేసుకున్న వారంలోనే 1.5 కోటికి పైగా బిల్లులు చెల్లింపంట. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఈ రెండు సంస్థలు ఒకళ్ళే పెట్టారంట. పెట్టి ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడంట అట్రాసిటీ సదస్సుల మీద అట్రాసిటీ మీద అవగాహన కల్పించడానికి సదస్సులు పెడతారు. ఆ సదస్సుల నిర్వహణకు అంటే గది తీసుకుంటే గది రెంటు, లేదంటే వాళ్ళకి ఏమైనా ఫుడ్ సప్లై చేస్తే ఫుడ్, మొత్తం నిర్వహణ ఖర్చులు ఉంటాయి కదా, ఆ నిర్వహణ బాధ్యత మొత్తం ఒక కంపెనీకి అప్పచెప్పారు. ఆ కంపెనీ అతను బినామీలదే, అతను వాళ్ళదే. సో ఓవరాల్గా నొక్కేశారు కొంత అమౌంట్ అని మొన్న ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. 119 కోట్లు అవినీతి జరిగింది అని విజిలెన్స్ విచారణలో తేలిందని ఒక 3 రోజుల కిందట ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇదే వార్త ఈరోజు ఈనాడులో రాశారు. డొల్ల కంపెనీలతో దోచేసిన సంజయ్ అని. వైకాపా ప్రభుత్వ అరాచకాలకు కొమ్ము కాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్గా, సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన ఆయన అధికారిక హోదాన్ని దుర్వినియోగం చేసి దోపిడీకి పాల్పడ్డారు. డొల్ల కంపెనీతో కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకున్నారు. అగ్నిమాపక శాఖకు సంబంధించిన నిరభ్యంతర పత్రాలను ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టును సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు, సిఐడి తరపున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిక్యాప్ టెక్నాలజీస్కు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన సంజయ్
ఆ 2 సంస్థలు ఒకటేనంట. సో ఆయన అగ్నిమాపక శాఖలో పనిచేసినప్పుడు ఒక కంపెనీకి ఇచ్చారు, సిఐడి చీఫ్గా మరో కంపెనీకి ఇచ్చారు. ఈ 2 కంపెనీలు ఒకళ్ళయే. తర్వాత ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ప్రమాదం వెనుక కుట్ర, 2 ఆర్డీఓలు, ఓ సీనియర్ అసిస్టెంట్పై అభియోగాల నమోదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ తుకారాం సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర. వేల ఎకరాల 22A అసైన్డ్ భూములపై అక్రమంగా హక్కులు, రికార్డుల్ని కాల్చేసి ఆధారాల ధ్వంసం. ప్రాథమిక విచారణ నివేదికలో వెల్లడి. 4 నెలల తర్వాత ఇంకా ప్రాథమిక విచారణ ఏంటి మాస్టర్? సో జూలై 21వ తేదీన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం, అంటే కుట్రపూరిత అగ్ని ప్రమాదం, చేసిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన భూ రికార్డులు కాల్చేశారు కదా. సో దీనిలో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారు అని రెవెన్యూ శాఖకు ప్రాథమికంగా నివేదిక అందింది. దీనిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ తుకారాం సన్నిహితుడు మాధవరెడ్డితో పాటు 2 ఆర్డీఓలు, సీనియర్ అసిస్టెంట్ వీళ్ళందరి మీద అభియోగాలు నమోదు చేసింది రెవెన్యూ శాఖ. ఇదే వార్త ఆంధ్రజ్యోతిలో కూడా వేసి ఉంటారే. కావాలనే కాల్ చేశారు. మంటల్లో మదనపల్లె ఫైల్స్. నాడు పక్కా పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ ఆఫీసుకు నిప్పు. భూ అక్రమాలను సమాధి చేసేందుకే అడ్డగోలుగా పెద్దిరెడ్డి మనుషుల అసైన్డ్ భూముల దోపిడీ, అవినీతిలో మునిగి తేలిన రెవెన్యూ. ఇప్పుడు చూడండి, 4 నెలల తర్వాత నివేదిక వచ్చింది కదా. వీళ్ళ మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాం. ఇప్పుడు నివేదిక రావడానికి, విచారణ నివేదిక రావడానికి 4 నెలలు పట్టింది. ఈనాడు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. సో నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు చేస్తారు అనేది మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ₹30 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉపాధి. శాసనసభలో 6 విధానాలపై సీఎం చంద్రబాబు గారు. సో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా పెట్టుకున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి రకరకాల విభాగాల్లో ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఎక్కడికక్కడ వాళ్ళకి పాలసీలు కూడా ప్రకటిస్తున్నారు. ఇదిగోండి, కొత్తగా మామిడి, అరటి, జీడి బోర్డుల ఏర్పాటు, కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త, ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం. అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు సంకల్పించి ఆ దిశగా 6 పాలసీలు రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వీటి ద్వారా అన్ని రంగాల్లో 30 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మంచిదే. ఇవి మనం ఎప్పటికప్పుడు చూసి ఆస్వాదించి ఒక 2-3 ఏళ్ల తర్వాత కనీసం ఒక 5 లక్షల మందికైనా ఉద్యోగాలు ఇచ్చారంటే ఓకే. 2 ఏళ్లలో కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఎప్పుడు 2026 మే నాటికి 2026 మే నాటికి కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే అప్పుడు ఓకే, 5 ఏళ్లలో 20 లక్షలు జరుగుతాయని నమ్మొచ్చు. మనం అది ఆశించడం తప్ప ఇంకేమీ చేయలేం. సుపారీ హత్యకు వైకాపా నేత గౌతమ్ రెడ్డి కుట్ర. ఇలా ఉన్నారేంటండి ఆ పార్టీలో అందరూను. స్థలం కబ్జా చేసి అడ్డు తొలగించే ప్రయత్నం. ముఠాలోని 9 అరెస్టు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. ఆయనపై రౌడీ షీట్ తెరుస్తామని ప్రకటన. గౌతమ్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఫైబర్ నెట్ చైర్మన్గానో ఎండీగానో చేశారు. ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి. ఆయన విజయవాడలో కెనరా బ్యాంక్ ఎదురుగా ఒక ఖాళీ స్థలం ఉండేది. ఆ ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి దానిలో బిల్డింగ్ కట్టేశాడు ఆయన. ఆ స్థల యజమాని దాన్ని తప్పుపట్టి ఆ స్థలం గురించి అడుగుతున్నాడని చెప్పి అతన్ని లేపేయాలనుకున్నాడంట. స్థలం కబ్జా చేయడం ఒక తప్పు, ఆ స్థల యజమానిని లేపేయాలనుకోవడం ఇంకో తప్పు. అంటే ఆ స్థల యజమానిని లేపిస్తే ఇంకెవరూ స్థలం అడగరు కదా, ఇంకా శాశ్వతంగా ఆ స్థలం తందే అయిపోద్ది కదా అని. ఏం తెలివితేటలండి, ఎంత రౌడీజం అండి. దీనికోసం 25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారంట. అతన్ని లేపేయడానికి స్థలాన్ని కబ్జా చేసి దాని యజమాని అడ్డు తొలగించేందుకు ఓ ముఠాతో 25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొన్నారు. సుపారీ గ్యాంగ్లో 9గురిని బుధవారం అరెస్ట్ చేయగా ప్రధాన సూత్రధారి గౌతమ్ రెడ్డి, మరో 9 పరారీలో ఉన్నారు. ఏం పార్టీ అండి, ఏంటండి అసలు. ఒక్కొక్కరు లేర్లో బయటకు వస్తుంటే ఏమనాలో కూడా తెలియట్లా, నోటి నుంచి మాటలు రావట్లా. మరోసారి విద్యాసాగర్ కస్టడీ కోరిన సిఐడి. కౌంటర్ దాఖలకు విచారణ నేటికి వాయిదా. బోరుగడ్డ ఘటనలో 9 పోలీసుల సస్పెన్షన్. ఎంతమందిని బలి తీసుకుంటాడో ఆయన బోరుగడ్డ. పాపం
ఎంతమందిని బలి తీసుకుంటాడు? ఆల్రెడీ 7గురు సస్పెండ్ అయ్యారు, ఇప్పుడు ఇంకో 4గురు సస్పెండ్ అయ్యారు, 11 మంది. ఆయన బయటకు వచ్చేలోగా ఒక 25 మందిని బలి తీసుకుంటాడేమో. అసభ్యకర పోస్టుల కేసులో పలువురు మెడలకు బిగుస్తున్న వచ్చు, విచారణకు రావాలని నోటీసులు జారీ చేయనున్న పోలీసులు, వర్రా రిమాండ్ రిపోర్టు ఆధారంగా ముందుకు. ఓకే, సీసీ కెమెరాలు బిగిస్తాడు, ఆ దృశ్యాలని చూస్తాడు. టెక్నీషియన్ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని బరితెగింపు. ఈ గుంటూరు అరండలపేట పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది కదా, ఆ కేసును పోలీసులు విచారణ చేసే క్రమంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎవడైతే బిగించాడో అతను ఎక్కడ సీసీటీవీలు కెమెరాలు ఫిక్స్ చేసినా ఆ యాక్సెస్ తన దగ్గర పెట్టుకుంటాడంట. తన దగ్గర పెట్టుకొని తను వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇట్లా మీడియాకి ఇచ్చాడు అతను. అందుకనే మీడియా వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేశారు. ఇది తప్ప రైటా అనేది ఆలోచించాలి. అంటే పోలీస్ స్టేషన్లో అలా జరిగింది, అది మీడియా చేతికి చిక్కింది, మీడియా వాళ్ళు బయట పెట్టారు. సో బయట పెట్టడం మీడియా వాళ్ళు తప్ప, లోపల అతనికి సపర్యలు చేయడం పోలీసులు తప్ప? పోలీసులు తప్పు కాబట్టి పోలీసులను సస్పెండ్ చేశారు. అలా బయట పెట్టడం మీడియా వాళ్ళు తప్పు కాబట్టి మీడియా వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. సో ప్రభుత్వమే చెప్పాలి. అంటే ఇది హోమ్ మినిస్టర్ కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. బయట పెట్టడం మీడియా వాళ్ళ తప్పు అంటారు. మీడియాకి సమాచారం దొరికింది, వాళ్ళు పోస్ట్ చేశారు, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే ఎట్లా? సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు. చంద్రబాబు పవన్లపై అనుచిత వ్యాఖ్యలు. తితిదే చైర్మన్ బీఆర్ నాయుడిని అవమానించారని ఆరోపణలు. పలు జిల్లాల్లో పోలీసులను ఆశ్రయించిన తెదేపా శ్రేణులు. మొత్తానికి 22 చోట్ల ఫిర్యాదులు అందాయి. అతను పోసాని కృష్ణమురళి మీద 22 చోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మరి ఎన్ని కేసులు నమోదు చేస్తారో, ఎన్ని చోట్ల అరెస్టులు చేస్తారో చూడాలి. మరోవైపు శ్రీరెడ్డి మీద అట్రాసిటీ కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వావి వరసలు లేకుండా, మంచి చెడు లేకుండా, ఏ స్త్రీ పురుషం లేకుండా, తను కూడా ఒక స్త్రీ అనే తత్వం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన శ్రీరెడ్డి గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఫిర్యాదులు అందుతున్నాయి. చివరికి అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్, చాలా సీరియస్ సెక్షన్. ఎందుకంటే ఆమె హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి చాలా అసభ్యకరంగా మాట్లాడారన్నమాట. ఆమె లోకేష్ గారికి లెటర్ రాశారు. లోకేష్ అన్న క్షమించండి, మరోసారి అలా మాట్లాడను, తప్పు చేశానని. అయినా సరే టీడీపీ వాళ్ళు ఉపేక్షించట్లేదు. సో ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలే ఉన్నాయి, కొంచెం సీరియస్గానే ఉన్నారు. యువ శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు. ఓకే, సేవలోనూ వెంకటరెడ్డి దోపిడీ. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లతో అక్రమాలు. తన బినామీకి చెందిన ధన్వంతరికి టెండరు. ప్లాంట్లు ఏర్పాటు చేయకుండానే సగం సొమ్ము చెల్లింపు. విచారణ చేపట్టిన ఏసీబీ. ఎంత తింటారండి? జీవితాంతం సంపాదించిన ఎంత తింటారండి? జీవితాంతం ఖాళీగా కూర్చొని తిన్న ఒక 2 కోట్లు తినగలరు. అంతకన్నా ఎందుకు, ఏం చేసుకుంటారు? ఈ పాపపు సొమ్ము మీ వారసులకి, మీ పిల్లలకి ఇచ్చిన వాళ్ళు కూడా బాగుపడరు. అసలు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఏం ఉండట్లేదు అసలు కొంతమందికి. పై స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత డబ్బు ఆశ, డబ్బున్నోడికే ఇంకా డబ్బు మీద ఆశ, వ్యామోహం. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు. రఘురాజ్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈసీ నిర్ణయం. మంచిది. వారి కళ్ళలో ఆనందాన్ని చూస్తే డబుల్ సెంచరీని చేసిన తృప్తి. సేవానంగం నాకు 3వ ఇన్నింగ్స్. సునీల్ గవాస్కర్. సో ఈ పేజీలో మొత్తం అసెంబ్లీకి సంబంధించిన అంశాలన్నీ ఈ పేజీలో ఉన్నాయన్నమాట. ఇందులో ఋషికొండ ప్యాలెస్ మీద నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. ఋషికొండ ప్యాలెస్ అతిపెద్ద ఆర్థిక దుర్వినియోగం. జగన్ను జీవితాంతం జైల్లో పెట్టినా తప్పులేదు. చదరపు అడుగుకు అయిన ఖర్చు 28,096 రూపాయలు. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, లేదా ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ ఇలా ప్రాజెక్టులు, బిల్డింగ్లు కట్టేవాళ్ళు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే చదరపు అడుగు తక్కువలో తక్కువ 1800కి అయిపోద్ది, చీప్లో అయిపోద్ది. లేదు ఇంకొంచెం ప్రీమియం, మంచిది, ప్రీమియంకు వెళ్దాము అనుకుంటే 2,800 నుంచి 3,000 చదరపు అడుగు. ఇంకా హై క్వాలిటీ, టాప్ క్వాలిటీ, అసలు చూడడానికి అద్భుతంగా ఉండాలి అనుకుంటే చదరపు అడుగు 10,000. ఈ 3-4 రేంజెస్ ఉంటాయి. 1,800 ఉంటుంది, 2,500 నుంచి 3,000 ఉంటుంది, 5,000 నుంచి 6,000 ఉంటుంది, టాప్ ఎండ్ 10,000 ఉంటుంది నాకు తెలిసినంత వరకు. హై క్వాలిటీ, హై ప్రీమియం కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లు వాడచ్చు. కానీ చదరపడుకి 28,096 రూపాయలు కట్టారంటే మామూలు విషయమా?
అంటే ఏముంది ఏమండి, బాత్ టబ్ కోసం 12 లక్షలు పెట్టి, షవర్ కోసం హ్యాండ్ షవర్ కోసం 75,000 పెట్టి, హెడ్ షవర్ కోసం 1,31,000 పెట్టి, కమోడ్ కోసం 36 లక్షలు పెట్టినప్పుడు మరి ఆ మాత్రం చదరపడికి 28,000 అవ్వకుండా కూర్చుంటుందా? ఆ కాంట్రాక్ట్ కూడా మన అనుకున్న వాళ్ళకే ఇచ్చారు, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వాల. సో 28,000లో వాళ్ళే ఒక 10,000 15,000 మేసేసి ఉంటారు. సో అది నిన్న విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు ఈ మాట. తర్వాత చంద్రబాబు పోరాడతారు, పారిపోలేదు, సింహంలా సింగిల్గా నిలబడ్డారు. నిన్న శాసన మండలిలో లోకేష్ గారికి బొత్స గారికి ఒక వాగ్వాదం జరిగే సందర్భంలో లోకేష్ గారు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు, చాలా మాట్లాడారు, సీరియస్గానే మాట్లాడారు. నా తల్లిని అవమానించారు శాసనసభలో, అప్పుడు మీరున్నారా, మీకు తెలీదా? సో అయినా సరే మేము సభ నుంచి పారిపోలేదు, ఉన్నాము, పోరాడాము, చంద్రబాబు గారు పోరాడారు అని చెప్పి చెప్తూనే మేము జగన్ కుటుంబం గురించి మేము ఎప్పుడూ కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు అని చెప్పి లోకేష్ గారు సీరియస్గానే మాట్లాడారనమాట. మొత్తానికి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళకి అంత సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లా. వైసీపీ సోషల్ మీడియా చాలా చిల్లరగా పోస్టులు చేసి బూతులు పోస్ట్ చేసినా వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఇస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ శాసనసభలో మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడిన అంశం అంతా కూడా ఈ పేజీలో ఫుల్గా వేశారు. రఘురామ మాటకు పదును ఎక్కువ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంస, నేర స్వభావులు రాజ్యం వెళితే విలువలకు తిలోదకాలు ఇస్తారని వ్యాఖ్య అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు కూడా వేశారనమాట. సో ఈనాడులో ఇది పక్కన పెడదాం, ఈనాడు సాక్షికి వెళ్దాం. తర్వాత మండలిలో మంటలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం, తిరస్కరించిన చైర్మన్ చర్చకు ప్రతిపక్ష ఎమ్మెల్సీల ఉడుంపొట్టు, పోడియం వద్ద నిరసన, న్యాయం కావాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై శాసన మండలిలో వీళ్ళు గొడవ చేస్తున్నారు, పచ్చి బూతులు పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసినందుకు శాసన మండలిలో గొడవ చేస్తున్నారు. ఇలా చేసే బదులు రాకపోవడమే మంచిదేమో అనిపిస్తుంది. ప్రజా సమస్యలు మాట్లాడకుండా బడ్జెట్ గురించో, సూపర్ 6 గురించో, అప్పుల గురించో, వడ్డీల గురించో, సమస్యల గురించో, అతిసారం గురించో మాట్లాడకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులు బూతులు పోస్ట్ చేసి అబ్యూజ్ లాంగ్వేజ్ వాడి దారుణంగా మాట్లాడి అరెస్ట్ అయిన సోషల్ మీడియా వాళ్ళ గురించి శాసన మండలిలో మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి? చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పలువురు యువకులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, దీనిపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేసిన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స. కొద్దిసేపు స్తంభించిన కార్యకలాపాలు సభ వాయిదా. అంతకుముందు బడ్జెట్పై చర్చను అడ్డుకున్న మంత్రులు. హామీలపై తమ బండారం బయటపడుతుందని అడుగడుగున ఆటంకాలు, సూపర్ 6 పథకాలు కేటాయింపులపై నిలదీసిన వైఎస్ఆర్సీపీ. బడ్జెట్పై చర్చ పక్కదోవ, అధికార పార్టీ సభ్యుల తీరు మారకపోవడంతో సభ వాయిదా. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా అదే వైఖరి కొనసాగింపు. తర్వాత అదంతా ఐటీడీపీ పైశాచికమే. సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణుల విశృంఖలత్వం, ఫేక్ ఐడియాలతో చెలరేగుతున్న టీడీపీ మోకలు, మహిళలపై జుగుప్సాకరమైన పోస్టులతో వేధింపులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పేరుతో కూడా ఫేక్ ఐడీలు, ఆపై వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు. చూసారా ఎలా మార్చారో, ప్లేట్ ఎలా తిప్పారో? వైఎస్ ఫ్యామిలీలో సునీత గారి మీద అండ్ విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద ఈ పోస్టులు పెట్టారు కదా అబ్యూజ్ లాంగ్వేజ్, అది వైసీపీ వాళ్ళే పెట్టారు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇదంతా వచ్చింది, అవినాష్ రెడ్డి గారి పిఏ నుంచి ఇదంతా కంటెంట్ కొంత వచ్చింది, సజ్జల భార్గవరెడ్డి వీళ్ళ నుంచి వచ్చిందని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చెప్తే దాన్ని వీళ్ళు అదంతా ఐటీడీపీ వాళ్ళు రాశారు, ఐటీడీపీ వాళ్ళే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అలా పోస్టులు పెట్టారు అని చెప్పి రాశారు. ఐటీడీపీ వాళ్ళు షర్మిల గారిని ఎందుకు విమర్శిస్తారు? ఐటీడీపీ వాళ్ళు సునీత గారిని ఎందుకు విమర్శిస్తారు? ఐటీడీపీ వాళ్ళు విజయమ్మ గారిని ఎందుకు విమర్శిస్తారు? ఐటీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే తిడతారు, ఐటీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న వాళ్ళని తిడితే తిడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకిస్తూ ఆ ఫ్యామిలీ ఉన్న వాళ్ళని తిట్టరు కదా. అయితే అఫ్కోర్స్ ఐటీడీపీలో లేదా టీడీపీలో కూడా కొంతమంది చెత్త పోస్టులు పెట్టారు, పెట్టిన మాట వాస్తవం. చాలా దారుణమైన ఎడిటింగ్స్, మార్ఫింగ్స్ వాళ్ళు కూడా పెట్టారు. కాకపోతే వాళ్ళు ఆర్గనైజర్గా సెంట్రల్ ఆఫీస్ నుంచి మానిటర్ చేయాల. వైసీపీ వాళ్ళు పెట్టిన చెత్త పోస్టులకి సెంట్రల్ ఆఫీస్ బాధ్యత ఉంది, డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు వెళ్ళాయి. టీడీపీ వాళ్ళు ఎవరికాళ్ళు ఇండివిజువల్గా కొంతమంది పెట్టారు. సో వాళ్ళని కూడా కంట్రోల్ చేసి అరెస్ట్ చేస్తే మంచిదే. టీడీపీలో అలా పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. మరి
చేస్తేనే సమన్యాయం జరిగినట్టు, నిష్పక్షపాతంగా ఉన్నట్టు. కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర. సినీ నటుడు పోసానిపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు. 2 సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు. మరో 2 జైలుకు తరలించిన పోలీసులు. సజ్జల భార్గవ్ సహా 3పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు. ఓకే. అంతులేని అన్యాయం. కర్నూలు నుంచి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ అమరావతికి తరలింపునకు సిద్ధం. ఏపీఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు కూడా అమరావతికే. దానిలో అన్యాయం ఏముంది? రాజధానిలో అవన్నీ ఉంటాయి, అది అన్యాయం ఏముంది? కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు కదా. కర్నూలుకి ఇంకేమైనా కావాలంటే వీటి బ్రాంచ్లో బెంచ్లో పెడతారు. సో దాన్ని రాజధానిలో పెట్టడం వల్ల అన్యాయమా? శ్రీబాగ్ ఒడంబడిక తొంగలోకి సీమకు మరోసారి అన్యాయం. కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ సైతం అమరావతికి తరలింపు. ఇది మరీ దారుణం. మొన్న కేంద్ర బడ్జెట్లో కూడా కొప్పర్తి ఇండస్ట్రియల్ సెక్టార్కు డబ్బులు ఇచ్చారు. వీళ్ళేమో అమరావతికి తరలింపని రాశారు. నేషనల్ లా యూనివర్సిటీపై కూడా నీళ్ళు. అది కూడా అమరావతిలోనే అంటూ సీఎం చంద్రబాబు ప్రకటన. సీమ వాసుల 7 దశాబ్దాల ఆశలను సాకారం చేస్తూ గత సర్కారు అడుగులు. ఏం చేశారు గత 5 ఏళ్లలో? సరే, సీమ వాసులు 7 దశాబ్దాల ఆశలను సాకారం చేసామన్నారు. 5 ఏళ్లలో ఏం చేశారు? రాయలసీమలో ఏమైనా హైకోర్టు కట్టారా? రాయలసీమలో అట్లీస్ట్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేశారా? అట్లీస్ట్ కడపలో స్టీల్ ప్లాంట్ కట్టారా? పోనీ హందర్నేవా పూర్తి చేశారా? గాలేరు నగర్ పూర్తి చేశారా? వెలుగొండ పూర్తి చేసి నీళ్ళు ఇచ్చారా సీమకి? వెలుగొండ పూర్తి అయితే 70% ఆ ప్రకాశం జిల్లా, పశ్చిమ ప్రకాశం వాళ్ళకి నీళ్ళు అవుతాయి, ఎంతాయి, నెల్లూరు జిల్లాకు కొంత వెళ్తాయి, కడప జిల్లాకు కూడా కొంత నీళ్లు వెళ్తాయి. వెళ్ళలేదుగా. ఏమీ లేదు, అంతా కూడా యనమల మాటలన్నీ అబద్ధాలే. బడ్జెట్లో 6.46 లక్షల కోట్లే అప్పుని ఉంటే 14 లక్షల కోట్లని ఎలా చెప్తారు? బడ్జెట్ పత్రాలు ఆయనకు అర్థం కాలేదా? సూపర్ 6 అమలు లేనట్టే. బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరే అందుకు నిదర్శనం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మాజీ మంత్రుల్లో చాలామంది సైలెంట్ అయిపోయారు, కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు, ఇంకొంతమంది యాక్టివ్గానే ఉన్నారు. మాజీలు చాలామంది సైలెంట్ అయిపోయారు. గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు చాలామంది సైలెంట్ అయిపోయారు, అసమ్మతితోనో అసంతృప్తితోనో. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి రోజు వైసీపీ తరఫున గట్టిగానే మాట్లాడుతున్నారు. ఏమాత్రం సంపాదించారు? పొదుపు సంఘాల సభ్యుల ఆదాయంపై కూటమి సర్కారు ఆరా. సంక్షేమ పథకాల్లో కోత వేసేందుకు స్కెచ్. కుటుంబ సంస్థ సమాచారం ఇవ్వాలని ఆదేశాలు. ఇల్లు, కారు, బైకు, టీవీ, మొబైల్ ఫోన్లు తదితర వివరాలన్నీ సేకరణ. మొత్తం డిజిటల్ లావాదేవీలు చేశారో చెప్పాల్సిందే. స్వయం ఉపాధి ఉంటే వచ్చే ఆదాయం జీఎస్టీ నెంబరు వెల్లడించాలి. అన్ని జిల్లాలకు 6 పేజీలతో కూడిన ప్రశ్నావళి. మెప్మా, డిఆర్డీఏ, పీడీలకు సమాచార సేకరణ బాధ్యతలు. మంచిదేగా. అసలు డ్వాక్రా మహిళల పురోగతి ఏమిటి అని ప్రభుత్వం తెలుసుకుంటోంది. మంచిదే కదా. వాళ్ళ పురోగతి ఎంతవరకు వచ్చిందో ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పేదలను లూటీ చేసిన కాంగ్రెస్. ఓకే, ఈ 10 ఏళ్లలో పేదరికం పోయిందా? పేదవాళ్ళ సంఖ్య తగ్గిందా, పెరిగిందా? ఓకే, అయితే ఇటువంటి మాటలు పర్వాలా. మరీ ముస్లింలు, హిందువులు అనే మాటలు, పనికిమాల మాటలు కాకుండా, కులాలు మతాలకు సంబంధించిన మాటలు కాకుండా ఈ పేదరికం గురించి, దీని గురించి రాజకీయాలు చేసుకోండి, నో ప్రాబ్లం. ఊపిరాడని రాజధాని. ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా క్షీణించింది. పొగమంచు, వాయు కాలుష్యంతో విమానాలు, రైలు రేఖలపై ప్రభావం పడుతుంది. ఓకే, నిఘా డైరెక్టర్గా తులసి గబార్డ్. అమెరికా నిఘా డైరెక్టర్గా తులసి గబార్డ్ని ట్రంప్ ఎంపిక చేశారు. దీనికి ఎంపికైన తొలి హిందూ అమెరికన్ మహిళగా ఆమె నిలిచారు. ఓకే, ప్రేమోన్మాది ఘాతుకం. వైఎస్ఆర్సీపీ నేతకు జగన్ పరామర్శ. పల్నాడు జిల్లా జోలకల్లులో టీడీపీ గూండాల దాడిలో గాయపడిన నర్రెడ్డి లక్ష్మారెడ్డిని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పరామర్శించారు. పాపం ఇక్కడ ప్రతిపక్ష నేత జగన్ అని రాసుకోవాలని వీళ్ళ తాపత్రయం, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. సో అది చెప్పేసుకున్నాం. తర్వాత ఇది అలాంటి పోస్టులు పెడితే అరెస్ట్ చేయరా అని హైకోర్టు చెప్పింది. అలాంటి పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారుగా, చెయ్యాలి, అందుకే చేశారు. ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ. విచారణ వారం రోజులకు వాయిదా. పోసానిపై ఫిర్యాదుల విలువ 22 చోట్ల ఫిర్యాదులు, 5 కేసులు. అనంతపురంలో దిష్టిబొమ్మ దహనం. శ్రీరెడ్డిపై 4 ఫిర్యాదులు, 3 కేసులు నమోదు. తల్లిని అవమానిస్తే సహించాలా? శాసనమండలిలో విరుచుకుపడ్డ మంత్రి లోకేష్. అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు, ఆ తర్వాత సభను బాబు బహిష్కరించారు. గౌరవ సభ మారాక వస్తానన్నారు. ఆయన పారిపోలేదు, సింహంలా నిలబడ్డారు. నాడు టీడీపీ ఎమ్మెల్యేలంతా సభకు హాజరయ్యారు. నేడు వైసీపీ ఎమ్మెల్యేలు రారేం? మీలా మేము ఎన్నడూ మాట్లాడలేదు లోకేష్.
నాటి ఘటనను సమర్థించడం లేదన్న విపక్ష నేత బొత్స. టికెట్లు ఇవ్వడం సమర్థించడం కాదా అని లోకేష్ ప్రశ్న. కరెక్టేగా. అప్పుడు అలా మాట్లాడిన వాళ్ళని వైసీపీ నుంచి తరిమేస్తే సమర్థించినట్టు కాదు, కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి మళ్ళీ మళ్ళీ మాట్లాడించి టికెట్లు ఇచ్చి ఎంకరేజ్ చేశారంటే సమర్థించినట్టే కదా. పక్కాగా రెక్కి హత్యకొట్టిన సూత్రధారి గౌతమ్ రెడ్డి. వైసీపీ ఇందాక చెప్పుకున్నాను కదా, గౌతమ్ రెడ్డి మహానుభావుడు. 29న రాష్ట్రానికి ప్రధాని రాక, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, 80,000 కోట్ల పెట్టుబడి, 48,000 మందికి ఉపాధి. విశాఖలో ఇప్పటికే 1,200 ఎకరాలు కేటాయింపు అంటండి. తర్వాత కృష్ణపట్నం సిటీకి మహర్దశ, సిబిఐసికి త్వరలో ప్రధాని మోదీ శంకుస్థాపన, 2026 నాటికి పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటు, 3 దశల్లో 11,098 ఎకరాల అభివృద్ధి అంట. సో కృష్ణపట్నం పోర్టు దగ్గర దాన్ని గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీగా మారుస్తున్నారనమాట, అది మంచిదే. తర్వాత 227 ఎంఓయూలు, పైసా రాలేదు. 5 ఏళ్లలో జగన్ పరిపాలన నిర్వాహకం ఇది. చంద్రబాబు పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచడంతో నాడు కుంటుబడ్డ పరిశ్రమల మనుగడ, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బందులు, రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోయాయి. గాడిలో పెట్టేందుకే సూపర్ 6 పాలసీలు, పరిశ్రమలకు సత్వర అనుమతులే లక్ష్యం. 30 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు, 83,000 కోట్ల ఎఫ్డిఐలు. ఎన్టీపీసీ జెన్కోల 84,700 కోట్ల భారీ పెట్టుబడి, శాసనసభలో సీఎం వెల్లడి. ఓకే, మంచిదే. డిగ్రీ 2.5 ఏళ్ళలోనే అంట. నిదానంగా చదివితే 4 ఏళ్ళు, స్పీడ్గా చదువుతానంటే 3 ఏళ్ళు లేదా 2.5 ఏళ్ళని అదేదో యూజీసీ నిర్ణయం తీసుకుంది. 4 ఏళ్ల డిగ్రీ 3 ఏళ్లలో చేసే అవకాశం, నిదానంగా చదివే వరకు 3 ఏళ్ల డిగ్రీని 4 ఏళ్లలో చేసే ఛాన్స్. బంగారు గనిలో బందీ, మూసేసిన గనిలోకి 4,000 మంది పిల్లలు, ఆకలి దప్పులతో అల్లాడుతున్న వైనం, బయట ద్వారాలు మూసేసిన సర్కారు, నేరస్తులకు సహకరించేది లేదని స్పష్టం. దక్షిణాఫ్రికా నార్త్ వెస్ట్ ప్రావిన్స్లో ఘటన. బా. అలాగే సినీ నటి కస్తూరి తెలుగువారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు కదా. సో ఆమెకు చెన్నై హైకోర్టు కూడా ఆమెను క్షమించలేదు. సో ఆ వ్యాఖ్యలు నీచం, అవమానకరమైనవి కూడా. కస్తూరి వ్యాఖ్యల హింసను ప్రేరేపించేవే, తెలుగువారి మనోభావాలను దెబ్బతీశారు, ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందే, మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం చెప్పింది, వ్యాఖ్యలు చేసింది నిన్న. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వచ్చాయి. ఆంధ్రజ్యోతిలో అంశాలు. ఆంధ్రప్రభలో చూస్తే ఢిల్లీ అటు వాయు కాలుష్యం, ఇటు విద్యా వికాసం అమల్లోకి కఠిన నిబంధనలు. సో ఢిల్లీలో ఇటు బాగుంది. వరల్డ్ క్లాస్ స్కూల్ ఆవిష్కరణ, 131 తరగతి గదులు, 7 ల్యాబ్లు, 7,000 మంది విద్యాభ్యాసనకు మౌలిక వసతులు. హస్తనలోని సుందర్ నగర్లో సరస్వతి నిలయం బాలల దినోత్సవం రోజు ప్రారంభం. దేశంలోనే అతిపెద్ద స్కూల్ భవనం, అతిపెద్ద గవర్నమెంట్ స్కూల్, దేశంలోనే అతిపెద్ద గవర్నమెంట్ స్కూల్ అంటే ఇది. 7,000 మంది చదువుకోవచ్చు అంట. 131 తరగతి గదులు ఉన్నాయంట. బాగుంది కదా. అట్లాంటిది కట్టండి అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ ఎక్కడో దగ్గర అలాంటిది కట్టండి. మాకంటూ ఇది ఉంది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. పెద్ద పెద్ద ప్రభుత్వ పాఠశాలలు కట్టండి. సంపద సృష్టిస్తాం, 5 ఏళ్లలో 30 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు. ఇందాక చెప్పుకున్నాం. భూ కబ్జా, ఇది మంచి వార్త. భూ కబ్జా చేస్తే ఆస్తులు జప్తంట, దురాక్రమణలకు భారీ జరిమానా, ఆస్తులు జప్తు క్రిమినల్ కేసులు, 10 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష. కబ్జా చేసిన భూమి మార్కెట్ విలువను బాధితులకు పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024 బాగుంది. ఇట్లాంటివి రావాలి. తప్పు చేయాలంటే భయపడేలా రావాలి. నేను ఢిల్లీకి సీఎం, ప్రధాని మోదీతో భేటీ, రైల్వే ప్రాజెక్టుల శంకుస్థాపనకు ఆహ్వానం, అమరావతి నిధులపైన చర్చించే అవకాశం. సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మహారాష్ట్ర వెళ్ళబోతున్నారు ఎన్నికల ప్రచారం కోసం. అమరావతికి అదృష్ట రేఖ, ఓఆర్ఆర్ భూసేకరణకు కేంద్రం ఓకే. నేర రాజకీయాలను నివారించాల్సిందే, ఇది మంచిదే, ఇది చెప్పుకున్నాం. ఇక ఆపండి కృష్ణా బోర్డు ఆగ్రహం, శ్రీశైలం సాగర్ నీటి తరలింపై 2 రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ,
వరదలు లేవు, వేసవి అవసరాలు ఎలా తీరుస్తారో 6 నెలల్లో రాబోయే ప్రమాద గంటకలపై హెచ్చరిక. సో ఇవి ఇప్పటికే లేట్ అయిందిలే. ఇవి 4 పత్రికల్లో ఉన్న ప్రాథమిక అంశాలు. కొన్ని ప్రాథమిక అంశాల వరకు చెప్పాను. మరిన్ని ఇంపార్టెంట్ అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.